డీప్ ఇన్సైడ్ బయోసైన్సెస్ కి స్వాగతం. ఇది లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ మరియు సిఎస్ఐఆర్, యూజీసీ, డీబీటీ, జేఆర్ఎఫ్ నెట్ ప్రిపరేషన్ కోసం గ్రాఫ్ ఇంటర్ప్రిటేషన్ పార్ట్ 4 ఏం నేర్చుకోబోతున్నామో ఈ వీడియోలో చూద్దాం. కంపేర్ ఫ్యామిలీలో కాలమ్ మరియు బార్ చార్ట్స్ ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఫైనల్ మెంబర్ అయిన రేడార్ చార్ట్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. రేడార్ చార్ట్ మనకి ఒకేసారి చాలా వేరియబుల్స్ ని కంపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ గ్రోత్, ఎఫిషియన్సీ, క్వాలిటీ, స్ట్రెస్ టాలరెన్స్ మరియు ఈల్డ్ లో స్ట్రెయిన్ ఏ ని స్ట్రెయిన్ బి తో కంపేర్ చేస్తాం. ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. దీన్ని రేడార్ చార్ట్ అని ఎందుకంటారంటే దీని లైన్స్ ఒక సెంట్రల్ పాయింట్ నుంచి బయటకు స్ప్రెడ్ అవుతాయి. రేడార్ స్క్రీన్ మీద స్పోక్స్ లాగా కనిపిస్తాయి. ఈ స్పోక్స్ మీద ఉన్న వాల్యూస్ ని కనెక్ట్ చేస్తే స్పైడర్ వెబ్ లేదా స్టార్ లాంటి షేప్ వస్తుంది. అందుకే దీనిని స్పైడర్ చార్ట్, వెబ్ చార్ట్, స్టార్ ప్లాట్ లేదా కివియట్ డయాగ్రామ్ అని కూడా పిలుస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, పోలార్ ఏరియా చార్ట్ వేరే, అది రేడార్ చార్ట్ కి మరో పేరు కాదు. ఇప్పుడు రేడార్ చార్ట్ ఎనాటమీ ఏంటో చూద్దాం. ఈ చార్ట్ లో ప్రతి పార్ట్ ని స్టెప్ బై స్టెప్ గా అర్థం చేసుకుందాం. ఫస్ట్, మధ్యలో ఉన్న పాయింట్ ని సెంటర్ లేదా ఒరిజిన్ అంటారు. అది జీరోని రిప్రజెంట్ చేస్తుంది. ప్రతి మెజర్మెంట్ ఈ సెంట్రల్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్, సెంటర్ నుంచి బయటకు వెళ్లే లైన్స్ ని స్పోక్స్ అంటారు. ప్రతి స్పోక్ ఒక వేరియబుల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ చార్ట్ లో 5 వేరియబుల్స్: గ్రోత్, ఎఫిషియన్సీ, క్వాలిటీ, స్ట్రెస్ టాలరెన్స్ మరియు ఈల్డ్. థర్డ్, సెంటర్ చుట్టూ ఉన్న రింగ్స్ ని గమనించండి. ఈ రింగ్స్ 0 నుంచి 5 వరకు స్కేల్ ని క్రియేట్ చేస్తాయి. సెంటర్ కి దగ్గరగా ఉన్న పాయింట్ లోవర్ స్కోర్ ని చూపిస్తుంది. అదే సెంటర్ కి దూరంగా ఉన్న పాయింట్ హయ్యర్ స్కోర్ ని చూపిస్తుంది. ఫోర్త్, కలర్ డాట్స్ ని డేటా పాయింట్స్ అంటారు. ప్రతి డాట్ ఒక పర్టికులర్ యాక్సిస్ మీద స్ట్రెయిన్ స్కోర్ ని మార్క్ చేస్తుంది. కాబట్టి ప్రతి వేరియబుల్ కి దాని ఓన్ స్కోర్ ఉంటుంది. ఫిఫ్త్, ఈ డేటా పాయింట్స్ ని కనెక్టింగ్ లైన్స్ తో కలుపుతారు. ఈ లైన్స్ వల్ల క్రియేట్ అయిన షేప్ ప్రతి స్ట్రెయిన్ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ ప్రొఫైల్ ని చూపిస్తుంది. సిక్స్, చార్ట్ ని చదివే ముందు లెజెండ్ ని తప్పకుండా చెక్ చేయాలి. ఇక్కడ బ్లూ స్ట్రెయిన్ ఏ ని, పింక్ స్ట్రెయిన్ బి ని రిప్రజెంట్ చేస్తాయి. దీని వల్ల ఏ పాయింట్స్ మరియు లైన్స్ ఏ స్ట్రెయిన్ కి బిలాంగ్ అవుతున్నాయో తెలుస్తుంది. స్ట్రెయిన్స్ ని కంపేర్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ట్రేట్ ని విడిగా చూడండి. గ్రోత్, ఎఫిషియన్సీ, క్వాలిటీ, స్ట్రెస్ టాలరెన్స్ మరియు ఈల్డ్. ప్రతి స్పోక్స్ మీద పాయింట్ సెంటర్ నుంచి ఎక్కువ దూరంలో ఉంటే ఆ స్ట్రెయిన్ స్కోర్ హయ్యర్. పాయింట్ సెంటర్ దగ్గర ఉంటే ఆ స్ట్రెయిన్ స్కోర్ లోవర్. టోటల్ కలర్డ్ ఏరియాని మాత్రమే చూసి డిసిషన్ తీసుకోవద్దు, ఎందుకంటే ఏరియా కొన్నిసార్లు మిస్లీడింగ్ ఇంప్రెషన్ ఇవ్వచ్చు. కాబట్టి సెంటర్, స్పోక్, రింగ్, డేటా పాయింట్స్, కనెక్టింగ్ లైన్స్ మరియు లెజెండ్ అన్ని కలిసి రేడార్ చార్ట్ ని ఫామ్ చేస్తాయి. ప్రతి ట్రేట్ ని సెపరేట్లీ చదివితే చార్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. మల్టీవేరియేట్ అంటే ఏంటి? మల్టీవేరియేట్ అనే వర్డ్ లో మల్టీ అంటే మెనీ మరియు వేరియబుల్స్ అనే మెజర్ చేయగలిగే ట్రేట్. ఇక్కడ గ్రోత్, ఎఫిషియన్సీ, క్వాలిటీ, స్ట్రెస్ టాలరెన్స్ మరియు ఈల్డ్ అనేవి 5 డిఫరెంట్ వేరియబుల్స్. బార్ చార్ట్ ఒకేసారి ఒక ట్రేట్ ని కంపేర్ చేస్తుంది, కానీ రేడార్ చార్ట్ ఈ ట్రేట్స్ అన్నిటి కలిపి చూపిస్తుంది. కాబట్టి ఇది కంప్లీట్ ప్రొఫైల్ ని ఇస్తుంది మరియు స్ట్రెయిన్ ఏ, స్ట్రెయిన్ బి ని సెవరల్ వేరియబుల్స్ లో ఒకే ఫిగర్ మీద కంపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రేడార్ చార్ట్ లో ప్రతి యాక్సిస్ ఎందుకు సేమ్ స్కేల్ యూస్ చేయాలి? ఎందుకంటే లెఫ్ట్ సైడ్ చార్ట్ ని చూసినట్లయితే గ్రోత్, ఎఫిషియన్సీ, స్ట్రెస్ టాలరెన్స్ మరియు ఈల్డ్ 0 to 5 స్కేల్ ని యూస్ చేస్తున్నాయి, కానీ క్వాలిటీ 0 to 100 స్కేల్ ని యూస్ చేస్తుంది. అందుకే క్వాలిటీ స్కోర్ 80. గ్రోత్ 4 కన్నా చాలా దూరం వరకు స్ట్రెస్ అయినట్టు కనిపిస్తుంది. వాల్యూస్ డిఫరెంట్ స్కేల్ లో ఉన్నా క్వాలిటీ చాలా డామినెంట్ అని తప్పుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ గ్రాఫ్ మిస్లీడింగ్ అవుతుంది. కంపారిజన్ ఫేర్ గా ఉండాలంటే ప్రతి యాక్సిస్ సేమ్ స్కేల్ ని యూస్ చేయాలి. ఒరిజినల్ వేరియబుల్స్ డిఫరెంట్ రేంజెస్ లో ఉంటే ప్లాటింగ్ ముందు వాటిని నార్మలైజ్ చేయాలి. నార్మలైజేషన్ అంటే అన్ని వాల్యూస్ ని ఒకే కామన్ స్కేల్ లోకి కన్వర్ట్ చేయడం. కరెక్ట్ చార్ట్ లో ప్రతి ట్రేట్ 0 నుంచి 5 వరకు ఉంటుంది. ఇక్కడ 0 లోవెస్ట్, 5 హైయెస్ట్. ఇప్పుడు సెంటర్ నుంచి ఉన్న డిస్టెన్స్ ప్రతి స్పోక్ మీద సేమ్ మీనింగ్ ఇస్తుంది. కాబట్టి ప్రతి యాక్సిస్ మీద సేమ్ స్కేల్ యూస్ చేయండి లేదా వాల్యూస్ ని ముందుగా నార్మలైజ్ చేయండి. కామన్ స్కేల్ ఫేర్ అండ్ డైరెక్ట్ విజువల్ కంపారిజన్ ఇస్తుంది. 0 to 5 స్కోర్ అంటే ఏంటి? రేడార్ చార్ట్ ని చదివే ముందు 0 to 5 స్కోర్ ఒరిజినల్ బయోలాజికల్ మెజర్మెంట్ కాదని అర్థం చేసుకోవాలి. ఒక ఎక్స్పెరిమెంట్ లో మాస్ ని 2.345 గ్రామ్స్ గా, సెల్ కాన్సంట్రేషన్ ని 1.28 మిలియన్ సెల్స్ పర్ మిల్లీలీటర్ గా లేదా గ్రోత్ రేట్ ని పర్ అవర్ గా మెజర్ చేయవచ్చు. ఈ మెజర్మెంట్స్ డిఫరెంట్ యూనిట్స్ ని యూస్ చేస్తాయి. కాబట్టి క్లియర్లీ డిఫైన్ కన్వర్షన్ లేదా నార్మలైజేషన్ మెథడ్ వాటిని 0 నుంచి 5 వరకు ఉన్న ఒక కామన్ స్కేల్ లోకి మారుస్తుంది.
ఎగ్జాంపుల్స్ కి గ్రోత్ స్కోర్ 4.5 అనేది రిలేటివ్ స్కోర్ మాత్రమే. అది 4.5 గ్రామ్స్, 4.5 సెల్స్ లేదా 4.5 పర్ అవర్స్ అని కాదు. కన్వర్షన్ లో యూజ్ చేసిన రిఫరెన్స్ బట్టి దాని మీనింగ్ ఉంటుంది. 0 అంటే ఏమీ లేదు అని లేదా డేటా సెట్ లో అబ్జర్వ్ చేసిన లోవెస్ట్ వాల్యూ అని అర్థం కావచ్చు. 5 అంటే బయోలాజికల్ మాక్సిమం లేదా ఆ డేటా సెట్ లో ఉన్న హైయెస్ట్ వాల్యూ అని అర్థం కావచ్చు. ఈ కామన్ స్కోర్ వల్ల డిఫరెంట్ ట్రేట్స్ ని ఒక రేడార్ చార్ట్ లో విజువల్లీ కంపేర్ చేయగలుగుతున్నాం. కానీ కన్వర్షన్ మెథడ్ ఇవ్వకపోతే 4.5 స్కోర్ ని చూసి ఒరిజినల్ మెజర్మెంట్ అని మళ్ళీ క్యాలిక్యులేట్ చేయలేం. కాబట్టి చార్ట్ ని ఇంటర్ప్రిట్ చేయడానికి ముందు 6 క్వశ్చన్స్ ఈ ఆన్సర్ ఇవ్వడం మంచిది. అవి ఏంటంటే ఒరిజినల్ ఏమి మెజర్ చేశారు, దానిని ఎలా కన్వర్ట్ చేశారు, 0 దేనిని రిప్రజెంట్ చేస్తుంది, 5 దేనిని రిప్రజెంట్ చేస్తుంది, స్కేల్ లీనియర్ గా ఉందా అంటే ఈక్వల్ స్టెప్స్ ఈక్వల్ చేంజెస్ ని చూపిస్తున్నాయా, మరియు అన్ని ట్రేడ్స్ కి ఈక్వల్ వెయిట్ ఇచ్చారా. కాబట్టి స్కోరింగ్ మరియు నార్మలైజేషన్ మెథడ్ ని క్లియర్ గా డిఫైన్ చేయాలి. రిఫరెన్స్ మరియు కన్వర్షన్ మెథడ్ ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 0 to 5 స్కోర్ కి సైంటిఫిక్ మీనింగ్ ఉంటుంది. అప్పుడే ట్రేడ్స్ ని కరెక్ట్ గా కంపేర్ చేసి రిలేటివ్ స్కోర్ ని ఒరిజినల్ బయోలాజికల్ యూనిట్ గా తప్పుగా అర్థం చేసుకోకుండా ఉంటాం. ఎంక్లోజ్డ్ ఏరియాని కంపేర్ చేయాలా? లేదు. ఏరియా ఒకటే కాదు, బ్లూ స్ట్రెయిన్ ఏ ని పింక్ స్ట్రెయిన్ బి ని రిప్రజెంట్ చేస్తాయి. ఫస్ట్ లుక్ లో పెద్ద కలర్డ్ పాలిగోన్ ఉన్న స్ట్రెయిన్ బెటర్ అని అనిపించవచ్చు, కానీ ఈ కంక్లూజన్ రిలయబుల్ కాదు. ఈ రెండు రేడార్ చార్ట్స్ లో ఎగ్జాక్ట్ గా సేమ్ వాల్యూస్ ఉన్నాయి. యాక్సిస్ ఆర్డర్ మాత్రమే మారింది, అయినా పాలిగోన్ షేప్ మరియు ఎంక్లోజ్డ్ ఏరియా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. స్కేల్ యాంగిల్స్ మరియు వేరియబుల్ నంబర్స్ మారిన ఏరియా కూడా మారుతుంది. కాబట్టి బిగ్గర్ ఏరియా అంటే బెస్ట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అని కాదు. కరెక్ట్ మెథడ్ ఏంటి అంటే ప్రతి యాక్సిస్ ని సెపరేట్లీ కంపేర్ చేయాలి. గ్రోత్ మరియు స్ట్రెస్ టాలరెన్స్ లో స్ట్రెయిన్ ఏ హయ్యర్, ఎఫిషియన్సీ, క్వాలిటీ మరియు ఈల్డ్ లో స్ట్రెయిన్ బి హయ్యర్. కాబట్టి ఓవరాల్ ప్యాటర్న్ ని చూడడానికి మాత్రమే షేప్ ని యూజ్ చేయండి. యాక్చువల్ కంపారిజన్ కోసం ప్రతి యాక్సిస్ ని యూజ్ చేయండి. ఎప్పుడూ ట్రేడ్ బై ట్రేడ్ కంపారిజన్ చేయాలి. ఎంక్లోజ్డ్ ఏరియా ఒకటే చూసి రేడార్ చార్ట్ ని జడ్జ్ చేయకూడదు. క్రాసింగ్ లైన్స్ అంటే ఏంటి? ఈ రేడార్ చార్ట్ లో బ్లూ స్ట్రెయిన్ ఏ ని పింక్ స్ట్రెయిన్ బి ని రిప్రజెంట్ చేస్తాయి. కొన్నిసార్లు రెండు నైబరింగ్ యాక్సిస్ మధ్యలో వాటి కనెక్టింగ్ లైన్స్ క్రాస్ అవుతాయి. స్ట్రెయిన్స్ ర్యాంకింగ్ మారినప్పుడు ఇలా జరుగుతుంది. ఎగ్జాంపుల్ కి ట్రేడ్ 1 లో స్ట్రెయిన్ ఏ స్కోర్ స్ట్రెయిన్ బి కన్నా హయ్యర్ గా ఉండవచ్చు, కానీ నెక్స్ట్ ట్రేడ్ లో స్ట్రెయిన్ బి స్కోర్ స్ట్రెయిన్ ఏ కన్నా హయ్యర్ గా ఉండవచ్చు. ఈ పాయింట్స్ ని కనెక్ట్ చేసినప్పుడు లైన్స్ న్యాచురల్ గా క్రాస్ అవుతాయి. ఈ క్రాసింగ్ అనేది డేటా పాయింట్స్ ని కనెక్ట్ చేయడం వల్ల వచ్చిన జియోమెట్రిక్ రిజల్ట్ మాత్రమే. ఇది ట్రేడ్స్ మధ్య బయోలాజికల్ ఇంటరాక్షన్ ని చూపించదు. ఇది కాసేషన్, కోరిలేషన్ లేదా ఒక ట్రేడ్ మరొక ట్రేడ్ ని ఎఫెక్ట్ చేస్తుందని కూడా ప్రూవ్ చేయదు. అడ్జసెంట్ యాక్సెస్ మధ్య స్ట్రెయిన్స్ రిలేటివ్ ర్యాంకింగ్స్ మారిందని మాత్రమే చూపిస్తుంది. కాబట్టి క్రాసింగ్ లైన్స్ ని చూసి సైంటిఫిక్ రిలేషన్ ని క్రియేట్ చేయకండి. ప్రతి యాక్సెస్ వాల్యూని సెపరేట్లీ చదివి స్ట్రెయిన్స్ ని ట్రేడ్ బై ట్రేడ్ కంపేర్ చేసి ప్లాటెడ్ డేటా నిజంగా చూపించిన ఇన్ఫర్మేషన్ ని మాత్రమే ఇంటర్ప్రిట్ చేయండి. 5 ట్రేడ్స్ లో 2 బయోలాజికల్ స్ట్రెయిన్స్ కంపారిజన్ చూద్దాం. ఈ టేబుల్ మరియు రేడార్ చార్ట్ లో బ్లూ కలర్ లో ఉన్న స్ట్రెయిన్ ఏ ని పింక్ కలర్ లో ఉన్న స్ట్రెయిన్ బి తో సేమ్ 0 to 5 స్కోర్ స్కేల్ మీద కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ట్రేడ్ ని చూద్దాం. గ్రోత్ లో స్ట్రెయిన్ ఏ స్కోర్ 4.5, స్ట్రెయిన్ బి స్కోర్ 3.0. కాబట్టి స్ట్రెయిన్ ఏ 1.5 స్కోర్ యూనిట్స్ హయ్యర్. రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 4.5 డివైడెడ్ బై 3.0 ఈక్వల్స్ 1.5. అంటే ఏ గ్రోత్ స్కోర్ బి స్కోర్ కి 1.5 టైమ్స్ లేదా 50% హయ్యర్. కానీ ఇది నార్మలైజ్డ్ స్కోర్ కంపారిజన్ మాత్రమే. యాక్చువల్ బయోలాజికల్ గ్రోత్ రేట్ 50% హయ్యర్ అని ఇది డైరెక్ట్ గా ప్రూవ్ చేయదు. ఎఫిషియన్సీలో ఏ స్కోర్ 3.5, బి స్కోర్ 4.2. కాబట్టి బి 0.7 హయ్యర్. క్వాలిటీలో ఏ స్కోర్ 4.0, బి స్కోర్ 4.8. అందువల్ల బి 0.8 హయ్యర్. స్ట్రెస్ టాలరెన్స్ లో ఏ స్కోర్ 4.5, బి స్కోర్ 2.5, ఏ 2.0 హయ్యర్. మరియు ఇదే ఈ చార్ట్ లో లార్జెస్ట్ డిఫరెన్స్. ఫైనల్ గా ఈల్డ్ లో ఏ స్కోర్ 3.0, బి స్కోర్ 4.0. కాబట్టి బి 1.0 హయ్యర్. ఓవరాల్ గా స్ట్రెయిన్ ఏ గ్రోత్ మరియు స్ట్రెస్ టాలరెన్స్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఎస్పెషల్లీ స్ట్రెస్ టాలరెన్స్ లో. స్ట్రెయిన్ బి ఎఫిషియన్సీ, క్వాలిటీ మరియు ఈల్డ్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. కాబట్టి ప్రతి పర్పస్ ని ఒకటే బెస్ట్ స్ట్రెయిన్ ఉండదు. స్ట్రాంగ్ స్ట్రెస్ టాలరెన్స్ మన గోల్ అయితే స్ట్రెయిన్ ఏ బెటర్ చాయిస్. హయ్యర్ ఈల్డ్ మన గోల్ అయితే స్ట్రెయిన్ బి ప్రిఫరబుల్. కరెక్ట్ ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే బెస్ట్ స్ట్రెయిన్ అనేది బయోలాజికల్ గోల్ మీద డిపెండ్ అవుతుంది.
ట్రేడ్ ఆఫ్స్ ని అర్థం చేసుకోవడం ఎలా? ట్రేడ్ ఆఫ్స్ అంటే ఒక స్ట్రెయిన్ ఒక ట్రేడ్ లో బెటర్ గా మరొక ట్రేడ్ లో వీకర్ గా పర్ఫార్మ్ చేయడం. ఈ రేడార్ చార్ట్ లో బ్లూ కలర్ లో ఉన్న స్ట్రెయిన్ ఏ గ్రోత్ మరియు స్ట్రెస్ టాలరెన్స్ లో హయ్యర్ గా ఉంది. కాబట్టి ఎక్స్పెరిమెంటల్ గోల్స్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లో సర్వైవ్ అయ్యి కంటిన్యూ గా గ్రో అవడం అయితే స్ట్రెస్ ఏ బెటర్ చాయిస్. పింక్ కలర్ లో ఉన్న స్ట్రెయిన్ బి ఎఫిషియన్సీ, క్వాలిటీ మరియు ఈల్డ్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. కాబట్టి హై ఈల్డ్ తో పాటు గుడ్ క్వాలిటీ అవుట్పుట్ పొందడం గోల్ అయితే స్ట్రెయిన్ బి బెటర్ చాయిస్ కావచ్చు. ఏ స్ట్రెయిన్ కూడా 5 ట్రేడ్స్ అన్నిట్లో స్ట్రాంగెస్ట్ కాదు. స్ట్రెయిన్ ఏ ని చూస్ చేస్తే బెటర్ గ్రోత్ మరియు స్ట్రెస్ టాలరెన్స్ వస్తాయి, కానీ ఎఫిషియన్సీ, క్వాలిటీ మరియు ఈల్డ్ లోవర్ గా ఉంటాయి. స్ట్రెయిన్ బి ని చూస్ చేస్తే అవుట్పుట్ రిలేటెడ్ ట్రేడ్స్ బెటర్ గా ఉంటాయి, కానీ గ్రోత్ మరియు స్ట్రెస్ టాలరెన్స్ లోవర్ గా ఉంటాయి. కాబట్టి ట్రేడ్ ఆఫ్స్ అనేది చార్ట్స్ లో మాక్సిమం కాదు, అది డిఫరెంట్ స్ట్రెంగ్స్ మరియు వీక్నెస్ ని చూపిస్తుంది. ఏ స్ట్రెయిన్ కూడా అన్నిట్లో బెస్ట్ కాదు. బెటర్ చాయిస్ అనేది బయోలాజికల్ లేదా ఎక్స్పెరిమెంటల్ గోల్ మీద డిపెండ్ అవుతుంది. ఓవరాల్ స్ట్రెయిన్ ప్రొఫైల్స్ చూసినట్లయితే ఇప్పుడు 5 ట్రేడ్స్ అన్నిటిని కలిపి ప్రతి స్ట్రెయిన్ కంప్లీట్ ప్రొఫైల్ ని చూద్దాం. స్ట్రెయిన్ ఏ గ్రోత్ స్కోర్ 4.5, ఎఫిషియన్సీ 3.5, క్వాలిటీ 4.0, హై స్ట్రెస్ టాలరెన్స్ 4.5 మరియు ఈల్డ్ 3.0 కలిగి ఉంది. దీని మెయిన్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ గ్రోత్ మరియు హీట్, డ్రౌట్, సాల్ట్ లాంటి స్ట్రెస్ఫుల్ కండిషన్ ని టాలరేట్ చేయడం. దీనికి గుడ్ క్వాలిటీ కూడా ఉంది, కానీ ఎఫిషియన్సీ మరియు ఈల్డ్ కంపారిటివ్లీ లో. కాబట్టి స్ట్రెయిన్ ఏ రోబస్ట్, స్ట్రెస్ టాలరెంట్, స్ట్రాంగ్ గ్రోయింగ్ స్ట్రెయిన్ అని మనం చెప్పవచ్చు. స్ట్రెస్ఫుల్ కండిషన్ కి ఇది సూట్ కావచ్చు. స్ట్రెయిన్ బి గ్రోత్ స్కోర్ 3.0, ఎఫిషియన్సీ 4.2, క్వాలిటీ 4.8, లోవర్ స్ట్రెస్ టాలరెన్స్ 2.5 మరియు ఈల్డ్ 4.0 కలిగి ఉంది. దీని స్ట్రెంగ్త్ హై ఎఫిషియన్సీ, వెరీ హై క్వాలిటీ మరియు హై ఈల్డ్. కాబట్టి స్ట్రెయిన్ బి హై క్వాలిటీ, హై ఈల్డింగ్ ఆప్షన్. అవుట్పుట్ ఫోకస్డ్ గోల్ కి ఇది సూట్ కావచ్చు. కాబట్టి ఒక ట్రేడ్ ని మాత్రమే చూసి స్ట్రెయిన్ ని చూస్ చేయకండి. హోల్ ప్రొఫైల్ ని ఇంటర్ప్రిట్ చేసి బయోలాజికల్ గోల్ కి బెస్ట్ గా మ్యాచ్ అయ్యే స్ట్రెయిన్ ని సెలెక్ట్ చేయండి. ఏ స్ట్రెయిన్ బెస్ట్ అది ఆబ్జెక్టివ్ మీద డిపెండ్ అవుతుంది. చూస్ చేసే ముందు బయోలాజికల్ ఆబ్జెక్టివ్ ని ఫస్ట్ డిఫైన్ చేయాలి. గోల్ హీట్, డ్రౌట్, కోల్డ్ లేదా ROS వల్ల కలిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ లాంటి స్ట్రెస్ఫుల్ కండిషన్ లో సర్వైవ్ అవ్వడం అయితే స్ట్రెయిన్ ఏ మోర్ సూటబుల్ కావచ్చు. ఇది రోబస్ట్ గ్రోత్ మరియు హై స్ట్రెస్ టాలరెన్స్ ని చూపిస్తుంది, కానీ దీని ఈల్డ్ లోవర్ గా ఉంటుంది. గోల్ స్టేబుల్ కండిషన్స్ లో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అయితే స్ట్రెయిన్ బి సూటబుల్ కావచ్చు. ఇది హై ఎఫిషియన్సీ, హై క్వాలిటీ మరియు హై ఈల్డ్ ని ఇస్తుంది. కాబట్టి మాక్సిమం అవుట్పుట్ ఇంపార్టెంట్ అయినప్పుడు ఇది యూస్ఫుల్. దీని మీనింగ్ ఒక స్ట్రెయిన్ యూనివర్సలీ సుపీరియర్ అని కాదు. రెండు స్ట్రెయిన్స్ ఈక్వల్లీ వ్యాలిడ్, అవి డిఫరెంట్ పర్పసెస్ కి సూటబుల్. కాబట్టి ఏ స్ట్రెయిన్ బెస్ట్ అని అడగకుండా రిక్వైర్డ్ బయోలాజికల్ ఆబ్జెక్టివ్ కి ఏ స్ట్రెయిన్ బెస్ట్ గా ఫిట్ అవుతుంది అని అడగాలి. సైన్స్ లో బెస్ట్ అంటే ప్రతి ట్రేడ్ లో స్ట్రాంగెస్ట్ అని కాదు, గోల్ కి మోర్ సూటబుల్ అని మీనింగ్. ప్రతి స్ట్రెయిన్ ని సెలెక్ట్ చేసే ముందు ఆబ్జెక్టివ్ ని క్లియర్ గా డిఫైన్ చేయండి. ఓవరాల్ యావరేజ్ స్కోర్ ని క్యాలిక్యులేట్ చేయవచ్చా? అవును, కానీ కేర్ఫుల్ గా ఇంటర్ప్రిట్ చేయాలి. ట్రైన్ ఏ కోసం 5 ట్రేడ్ స్కోర్ ని యాడ్ చేద్దాం. 4.5 ప్లస్ 3.5 ప్లస్ 4.0 ప్లస్ 4.5 ప్లస్ 3.0 టోటల్ 19.5. ఈ 19.5 ని 5 తో డివైడ్ చేస్తే సింపుల్ యావరేజ్ 3.9 వస్తుంది. స్ట్రెయిన్ బి కోసం 3.0 ప్లస్ 4.2 ప్లస్ 4.8 ప్లస్ 2.5 ప్లస్ 4.0 ని యాడ్ చేయాలి. టోటల్ 18.5. ఈ 18.5 ని 5 తో డివైడ్ చేస్తే యావరేజ్ 3.7 వస్తుంది. కాబట్టి స్ట్రెయిన్ ఏ సింపుల్ యావరేజ్ కేవలం 0.2 హయ్యర్, కానీ 3.9 గ్రేటర్ దెన్ 3.7 ఉండటం వల్ల స్ట్రెయిన్ ఏ బయోలాజికలీ సుపీరియర్ అని ప్రూవ్ కాదు. సింపుల్ యావరేజ్ 4 ఇంపార్టెంట్ అజంప్షన్ చేస్తుంది. అన్ని ట్రేడ్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ స్కేల్స్ అని ఈక్వల్ ఇంటర్వెల్స్ కలిగి ఉండాలి. అంటే 1 పాయింట్ డిఫరెన్స్ ప్రతి చోట సేమ్ మీనింగ్ ఇవ్వాలి. కోర్స్ ని మీనింగ్ ఫుల్లీ యావరేజ్ చేయగలగాలి మరియు ఏ ట్రేడ్ కి స్పెషల్ వెయిట్ ఉండకూడదు. రియల్ డిసిషన్ ఈ అజంప్షన్స్ ని ఫాలో అవ్వకపోవచ్చు. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో ఈల్డ్ ఎక్కువ ఇంపార్టెంట్ కావచ్చు. ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ లో స్ట్రెస్ టాలరెన్స్ ఎసెన్షియల్ కావచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ లో వెయిటెడ్ యావరేజ్ మోర్ యూస్ఫుల్. ప్రతి ట్రేడ్ ఇంపార్టెన్స్ బట్టి వెయిట్ ఇస్తాం. తరువాత ప్రతి స్కోర్ ని దాని అసైన్డ్ వెయిట్ తో మల్టిప్లై చేసి వెయిటెడ్ స్కోర్ లో కంబైన్ చేస్తాం. దీని వల్ల ఇంపార్టెంట్ ట్రేడ్స్ రిజల్ట్స్ ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సింపుల్ యావరేజ్ ఈక్వల్ బ్యాలెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. వెయిటెడ్ యావరేజ్ గోల్ డిపెండెంట్ బ్యాలెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ రెండు కూడా ట్రేడ్ బై ట్రేడ్ ఇంటర్ప్రిటేషన్ ని లేదా కంప్లీట్ రేడార్ చార్ట్ ప్రొఫైల్ ని రిప్లేస్ చేయకూడదు. కాబట్టి యావరేజ్ ప్రొఫైల్స్ ని సమ్మరైజ్ చేయగలదు, కానీ బెస్ట్ స్ట్రెయిన్ ని ఇండిపెండెంట్లీ ఐడెంటిఫై చేయలేదు. బెస్ట్ సమ్మరీ మరియు సెలెక్షన్ బయోలాజికల్ ఆబ్జెక్టివ్ మీద డిపెండ్ అవుతాయి. యావరేజ్ సింపుల్ ఆ వెయిటెడా అని చెప్పి సెలెక్టెడ్ వెయిట్స్ ఎందుకు అప్రోప్రియేటో ఎక్స్ప్లెయిన్ చేయాలి.
రేడార్ చార్ట్ ని ఎలా చదవాలో ఈ 10 స్టెప్స్ లో నేర్చుకుందాం. ఈ 10 స్టెప్స్ ని ఆర్డర్ లో ఫాలో అవ్వండి. ఫస్ట్, చార్ట్ దేనిని కంపేర్ చేస్తుందో తెలుసుకోవడానికి టైటిల్ ని చదవండి. సెకండ్, ప్రతి కలర్ లేదా గ్రూప్ ని ఐడెంటిఫై చేయడానికి లెజెండ్ ని చెక్ చేయండి. థర్డ్, అన్ని యాక్సెస్ మరియు ప్రతి యాక్సెస్ మీద ఉన్న వేరియబుల్ ని ఐడెంటిఫై చేయండి. ఫోర్త్, స్కేల్ ని చెక్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ లో 2 స్ట్రెయిన్స్ ని 5 ట్రేట్స్ లో 0 to 5 స్కేల్ మీద కంపేర్ చేస్తున్నాం. ఫిఫ్త్, సెంటర్ కి దగ్గర ఉన్న పాయింట్స్ లోవర్ వాల్యూస్ ని, బయటకు దూరంగా ఉన్న పాయింట్స్ హయ్యర్ వాల్యూని చూపిస్తున్నాయని గుర్తుంచుకోండి. 6, ఒకేసారి ఒక యాక్సెస్ మీద స్ట్రెయిన్స్ ని కంపేర్ చేయండి. 7, ప్రతి ప్రొఫైల్ స్ట్రెంగ్త్ మరియు వీక్నెస్ ని ఫైండ్ చేయండి. 8, ఒక ట్రేట్ లో బెటర్ గా మరొక ట్రేట్ లో వీకర్ గా ఉండే ట్రేడ్ ఆఫ్స్ ని ఐడెంటిఫై చేయండి. 9, ఎంక్లోజ్డ్ ఏరియా ఒకటే చూసి జడ్జ్ చేయకండి. 10th, కంప్లీట్ ప్రొఫైల్ ని బయోలాజికల్ గోల్ తో మ్యాచ్ చేయండి. కాబట్టి సిస్టమాటికలీ చదివి ట్రేడ్ బై ట్రేడ్ కంపేర్ చేసి బయోలాజికల్ కంటెక్స్ట్ లో ఇంటర్ప్రిట్ చేయండి. ఈ 10 స్టెప్స్ క్లియర్ అండ్ కేర్ఫుల్ కంక్లూజన్ కి హెల్ప్ చేస్తాయి. లైఫ్ సైన్సెస్ యొక్క లింక్ రేడార్ చార్ట్ లో ఎలా చేస్తారో చూద్దాం. ఒకేసారి సెవరల్ బయోలాజికల్ ట్రేట్ ని కంపేర్ చేయాల్సినప్పుడు రేడార్ చార్ట్స్ యూస్ఫుల్ గా ఉంటాయి. మైక్రోబియల్ స్ట్రెయిన్ స్క్రీనింగ్ లో గ్రోత్, ఈల్డ్, స్ట్రెస్ రెస్పాన్స్ మరియు ఎంజైమ్ ప్రొడక్షన్ ని కంపేర్ చేయవచ్చు. క్రాప్ వెరైటీస్ లో ఈల్డ్, డ్రౌట్ టాలరెన్స్, డిసీజ్ రెసిస్టెన్స్ మరియు క్వాలిటీని కంపేర్ చేయవచ్చు. ఫీనోటైప్ ప్రొఫైలింగ్ లో మ్యూటెంట్స్, జీనోటైప్ మరియు ట్రేట్స్ మధ్య డిఫరెన్సెస్ ని చూపిస్తాయి. కన్జర్వేషన్ బయాలజీలో పాపులేషన్, హ్యాబిటాట్, డైవర్సిటీ మరియు థ్రెడ్స్ ని సమ్మరైజ్ చేస్తాయి. డ్రగ్స్ లేదా ట్రీట్మెంట్స్ కోసం ఎఫెక్ట్స్, టాక్సిసిటీ, సెలెక్టివిటీ మరియు స్టెబిలిటీని కంపేర్ చేయవచ్చు. లాబొరేటరీ మెథడ్స్ ని బెంచ్ మార్క్ చేయడానికి యాక్యురసీ, స్పీడ్, సెన్సిటివిటీ మరియు కాస్ట్ ని కంపేర్ చేస్తాయి. ఫైనల్ గా బై ప్రొడక్ట్ క్వాలిటీని ప్యూరిటీ, స్టెబిలిటీ, పొటెన్సీ, ఈల్డ్ మరియు సేఫ్టీతో కంపేర్ చేయవచ్చు. ప్రతి ఎగ్జాంపుల్ లో మల్టిపుల్ ఆప్షన్స్ మరియు మల్టిపుల్ క్రైటీరియా ఉన్నాయి. రేడార్ చార్ట్ ఈ మెజర్మెంట్స్ అన్నిటినీ ఒకే ఫిగర్ లో చూపించి ఓవరాల్ ప్రొఫైల్స్ ని క్లియర్ గా చూడడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి వన్ చార్ట్ మెనీ ట్రేట్స్ ని చూపించి ఇన్ఫార్మ్డ్ బయోలాజికల్ సెలెక్షన్ కి సపోర్ట్ చేస్తుంది. రేడార్ చార్ట్ ని ఎప్పుడు యూజ్ చేయవచ్చు, ఎప్పుడు యూజ్ చేయకూడదో మనము చూద్దాం. సెవరల్ వేరియబుల్స్ ని ఒకేసారి కంపేర్ చేసి కొన్ని గ్రూప్స్ ఓవరాల్ ప్రొఫైల్స్ ని అర్థం చేసుకోవాల్సినప్పుడు రేడార్ చార్ట్ యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ వేరియబుల్స్ పర్ఫార్మెన్స్, క్వాలిటీ, కాస్ట్, స్పీడ్ మరియు రిలయబిలిటీ కావచ్చు. రేడార్ చార్ట్ అరౌండ్ 3 to 7 వేరియబుల్స్ తో బెస్ట్ గా వర్క్ చేస్తాయి. 1 లేదా 2 వేరియబుల్స్ మాత్రమే ఉంటే సింపుల్ చార్ట్ క్లియర్ గా ఉంటుంది. 8, 9 లేదా 10 ఆర్ మోర్ వేరియబుల్స్ ఉంటే చార్ట్ క్రౌడెడ్ గా మరియు చదవడం డిఫికల్ట్ గా మారుతుంది. ప్లాటింగ్ ముందు ప్రతి యాక్సెస్ సేమ్ స్కేల్ ని యూజ్ చేయాలి లేదా వాల్యూస్ ని కామన్ స్కేల్ కి నార్మలైజ్ చేయాలి. జనరల్ స్ట్రెంగ్త్స్, వీక్నెస్ మరియు ట్రేడ్ ఆఫ్స్ ని ఐడెంటిఫై చేయడానికి రేడార్ చార్ట్ యూస్ఫుల్. కొన్ని గ్రూప్స్ మాత్రమే కంపేర్ చేస్తే చార్ట్ ఈజీగా అర్థం అవుతుంది. ఇప్పుడు దీనిని ఎప్పుడు అవాయిడ్ చేయాలో చూద్దాం. డిఫరెంట్ అన్నార్మలైజ్డ్ స్కేల్స్ లేదా ఇంకంపాటిబుల్ యూనిట్స్ ఉన్న యాక్సెస్ తో రేడార్ చార్ట్స్ ని యూజ్ చేయకండి. టూ మెనీ వేరియబుల్స్ లేదా గ్రూప్స్ ఉంటే కూడా అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఓవర్లాపింగ్ లైన్స్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. ఎగ్జాక్ట్ వాల్యూస్ మెయిన్ గోల్ అయినా లేదా డేటా డిస్ట్రిబ్యూషన్స్ మరియు ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ ని చూపించాలన్నా రేడార్ చార్ట్ సూటబుల్ కాదు. ప్రిసైజ్ వాల్యూ బై వాల్యూ కంపారిజన్ కోసం గ్రూప్డ్ బార్ చార్ట్, డాట్ ప్లాట్ లేదా టేబుల్ ని కన్సిడర్ చేయండి. వీటిలో ఎగ్జాక్ట్ డిఫరెన్సెస్ ఈజీగా చదవచ్చు. రేడార్ చార్ట్ మెయిన్లీ ఓవరాల్ ప్రొఫైల్ ఎలా ఉంది అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది. ప్రతి ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత అనే క్వశ్చన్ కి క్లియర్ ఆన్సర్ ఇవ్వదు. కాబట్టి 3 to 7 కంపారబుల్ వేరియబుల్స్, కామన్ స్కేల్ మరియు ఫ్యూ గ్రూప్స్ ఉన్నప్పుడు రేడార్ చార్ట్ ని యూజ్ చేయండి. రేడార్ చార్ట్స్ ఓవరాల్ ప్రొఫైల్స్, స్ట్రెంగ్త్స్ మరియు ట్రేడ్ ఆఫ్స్ ని రివీల్ చేస్తాయి, ప్రిసైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ని కాదు. రేడార్ చార్ట్స్ లో లిమిటేషన్స్ చూసినట్లయితే రేడార్ చార్ట్స్ ప్రొఫైల్స్ ని బాగా సమరైజ్ చేస్తాయి, కానీ వాటికి 8 ఇంపార్టెంట్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఎగ్జాక్ట్ వాల్యూస్ చదవడం డిఫికల్ట్, కాబట్టి డేటా లేబుల్స్ లేదా టేబుల్ ని యాడ్ చేయాలి. సెకండ్, టూ మెనీ వేరియబుల్స్ క్లటర్ క్రియేట్ చేస్తాయి. థర్డ్, టూ మెనీ గ్రూప్స్ ఓవర్లాపింగ్ లైన్స్ ని క్రియేట్ చేస్తాయి. ఫోర్త్, రేడార్ చార్ట్ డేటా డిస్ట్రిబ్యూషన్ ని చూపించదు, అంటే స్ప్రెడ్, అవుట్లైనర్స్ లేదా స్క్యూనెస్ కనిపించవు. ఫిఫ్త్, లైన్స్ పొజిషన్స్ స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ ని ప్రూవ్ చేయదు. p వాల్యూస్ మరియు అదర్ స్టాటిస్టిక్స్ ని సెపరేట్లీ చూపించాలి. సిక్స్త్, విజువల్ షేప్ సెలెక్టెడ్ స్కేల్ కి సెన్సిటివ్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి 0 to 5 వర్సెస్ 0 to 100. సెవెంత్, వాల్యూ సేమ్ గా ఉన్న యాక్సిస్ ఆర్డర్ మారిస్తే పాలిగాన్ షేప్ మారుతుంది. ఎయిత్, నార్మలైజ్ కోర్స్ ఒరిజినల్ యూనిట్స్ అయిన సెంటీమీటర్స్, గ్రామ్స్ లేదా పర్సెంటేజ్ ని హైడ్ చేయవచ్చు, కాబట్టి నార్మలైజేషన్ మెథడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫైనల్ గా లేబుల్స్ యూజ్ చేసి స్కేల్ మరియు నార్మలైజేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేసి స్టాటిస్టిక్స్ ని సెపరేట్లీ
సెపరేట్లీ రిపోర్ట్ చేయండి. గుర్తుంచుకోండి, రేడార్ చార్ట్ ఓవరాల్ ప్రొఫైల్స్ ని సమ్మరైజ్ చేస్తుంది, కంప్లీట్ రా డేటాని చూపించదు. రేడార్ చార్ట్ ప్రాక్టీస్ చేయడానికి బెస్ట్ మెథడ్ ఏంటి అంటే, గుడ్ రేడార్ చార్ట్ సింపుల్, క్లియర్ మరియు సైంటిఫికలీ ఆనెస్ట్ గా ఉండాలి. ఫస్ట్ వేరియబుల్స్ నంబర్ ని లిమిట్ చేసి ఫ్యూ గ్రూప్స్ ని మాత్రమే కంపేర్ చేయండి మరియు అన్నెసరీ కలర్స్ ని అవాయిడ్ చేయండి. ప్రతి యాక్సెస్ మీద సేమ్ స్కేల్ ని యూజ్ చేసి డేటా రా నార్మలైజ్డా లేదా స్కోర్స్ గా కన్వర్ట్ చేశారా అని క్లియర్లీ చెప్పండి. ఎగ్జాక్ట్ వాల్యూస్ చదవడం డిఫికల్ట్ కావచ్చు కాబట్టి డేటా లేబుల్స్ లేదా అకంపెనీయింగ్ టేబుల్ ని ప్రొవైడ్ చేయండి. క్లియర్ యాక్సెస్ లేబుల్, రీడబుల్ లెజెండ్స్ మరియు బయోలాజికలీ మీనింగ్ యాక్సెస్ ఆర్డర్ ని యూజ్ చేయండి. ఇంటర్ప్రిట్ చేస్తున్నప్పుడు ఎంక్లోజ్డ్ ఏరియా ఒకటే కాకుండా ప్రతి యాక్సెస్ మీద గ్రూప్స్ ని కంపేర్ చేయండి. శాంపుల్ సైజ్ మరియు అన్సర్టనిటీని రిపోర్ట్ చేసి ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ని సెపరేట్లీ ప్రెజెంట్ చేయండి. ప్రతి ట్రేట్ లో హయ్యర్ లేదా లోవర్ వాల్యూ బయోలాజికలీ బెటరా అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. కరెక్ట్ వర్క్ ఫ్లో ఏంటి అంటే, క్లియర్లీ డిజైన్ చేయడం, ట్రాన్స్పరెంట్లీ రిపోర్ట్ చేయడం, సైంటిఫికలీ ఇంటర్ప్రిట్ చేయడం. కాబట్టి ఈక్వల్ స్కేల్స్, క్లియర్ లేబుల్స్ మరియు ఫ్యూ రీడబుల్ గ్రూప్స్ ని యూజ్ చేయండి. గుడ్ రేడార్ చార్ట్ కంపారిజన్ ని ఫెయిర్, క్లియర్ అండ్ ఆనెస్ట్ గా చేస్తుంది. రేడార్ చార్ట్ ని ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చాలా మటుకు క్వశ్చన్స్, హైయెస్ట్ గ్రోత్ ఏంటి, బెటర్ క్వాలిటీ ఏంటి, గ్రేటెస్ట్ గ్యాప్ ఏంటి, ఎన్ని ట్రేట్స్ ఉన్నాయి, అలాగే సపోర్టెడ్ కంక్లూజన్ ఏంటి అనే క్వశ్చన్స్ రావచ్చు. అప్పుడు ఏమి చేయాలంటే, ఎగ్జామ్ లో ఒక్కొక్క యాక్సిస్ ని సెపరేట్ గా చదవండి. స్ట్రెయిన్ ఏ గ్రోత్ మరియు స్ట్రెస్ టాలరెన్స్ లో లీడ్ చేస్తుంది అంటే స్ట్రెయిన్ ఏ లీడ్స్ 2 ట్రేట్స్. స్ట్రెయిన్ బి ఎఫిషియన్సీ, క్వాలిటీ మరియు ఈల్డ్ లో లీడ్ చేస్తుంది. అప్పుడు స్ట్రెయిన్ బి 3 ట్రేట్స్ ని చూపిస్తుంది. లార్జెస్ట్ డిఫరెన్సెస్ స్ట్రెస్ టాలరెన్స్ లో ఉంది. 4.5 - 2.5 = 2.0. గ్రోత్ రేషియో 4.5 డివైడెడ్ బై 3.0 = 1.5. కాబట్టి ఏ గ్రోత్ స్కోర్ బి స్కోర్ కి 1.5 టైమ్స్. అన్ని యాక్సెస్ కామన్ 0 to 5 స్కేల్ ని యూజ్ చేస్తున్నాయి కాబట్టి ట్రేడ్ బై ట్రేడ్ కంపారిజన్ ఫేర్ గా ఉంటుంది. స్ట్రెస్ టాలరెన్స్ ప్రయారిటీ అయితే స్ట్రెయిన్ ఏ సూట్ కావచ్చు. ఈల్డ్ మరియు క్వాలిటీ ప్రయారిటీస్ అయితే స్ట్రెయిన్ బి సూట్ కావచ్చు. కానీ చార్ట్ లో శాంపుల్ సైజ్, ఎర్రర్ బార్స్, పీ వాల్యూ, టీ టెస్ట్ లేదా డేటా డిస్ట్రిబ్యూషన్ లేవు కాబట్టి స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ ని ఇన్ఫర్ చేయలేం. లేబుల్స్ లేదా టేబుల్ లేకుండా ఎగ్జాక్ట్ వాల్యూస్ చదవడం కూడా డిఫికల్ట్. కాబట్టి స్ట్రెయిన్స్ కి డిఫికల్ట్ స్ట్రెంత్స్ ఉన్నాయని కంక్లూడ్ చేయాలి. ఒక స్ట్రెయిన్ యూనివర్సలీ బెస్ట్ అని కాదు. ప్రతి యాక్సెస్ ని చదివి కేర్ఫుల్లీ క్యాలిక్యులేట్ చేసి ఓవర్ ఇంటర్ప్రిట్ చేయకండి. కరెక్ట్ ఓవరాల్ కంక్లూజన్ చూసినట్లయితే, కామన్ 0 to 5 స్కేల్స్ మీద స్ట్రెయిన్ ఏ గ్రోత్ లో హయ్యర్ 4.5 కంపేర్డ్ విత్ 3.0. స్ట్రెస్ టాలరెన్స్ లో కూడా హయ్యర్ 4.5 కంపేర్డ్ విత్ 2.5. స్ట్రెయిన్ బి ఎఫిషియన్సీలో హయ్యర్ 4.2 కంపేర్డ్ విత్ 3.5. క్వాలిటీలో హయ్యర్ 4.8 కంపేర్డ్ విత్ 4.0 మరియు ఈల్డ్ లో హయ్యర్ 4.0 కంపేర్డ్ విత్ 3.0. లార్జెస్ట్ డిఫరెన్స్ స్ట్రెస్ టాలరెన్స్ లో ఉంది. 4.5 - 2.5 = 2.0 స్కోర్ యూనిట్స్. ఈ రిజల్ట్స్ రెండు స్ట్రెయిన్స్ కి డిఫరెంట్ స్ట్రెంత్స్ ఉన్నాయని చూపిస్తాయి, కానీ ఒక స్ట్రెయిన్ యూనివర్సలీ బెటర్ అని కాదు. కాబట్టి ప్రిఫర్డ్ స్ట్రెయిన్ బయోలాజికల్ ఆబ్జెక్టివ్ మీద డిపెండ్ అవుతుంది. ఈ చార్ట్ లో ఎర్రర్ బార్, శాంపుల్ సైజ్, పీ వాల్యూ లేదా స్టాటిస్టికల్ టెస్ట్ లేవు కాబట్టి స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ ని ఈ చార్ట్ మాత్రమే చూసి డిటర్మైన్ చేయలేం. ఈ డిఫరెన్సెస్ స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్ అని క్లెయిమ్ చేయకూడదు కాబట్టి కేర్ఫుల్ కంక్లూజన్ ప్యాటర్న్ ని డిస్క్రైబ్ చేయాలి, డిఫరెన్సెస్ ని క్వాంటిఫై చేయాలి మరియు అవైలబుల్ ఎవిడెన్స్ ని రెస్పెక్ట్ చేయాలి. బయోలాజికల్ గోల్ ప్రకారం స్ట్రెయిన్ ని సెలెక్ట్ చేయండి. స్టాటిస్టికల్ ఎవిడెన్స్ లేకుండా సిగ్నిఫికెన్స్ ని ఇన్ఫర్ చేయకండి. ఫైనల్ టేక్అవే ఏంటి అంటే, రేడార్ చార్ట్ సెవరల్ వేరియబుల్స్ ని ఒక విజువల్ ప్రొఫైల్ లో కలిపి చూపిస్తుంది. ప్రతి స్పోక్ ఒక వేరియబుల్ ని రిప్రజెంట్ చేస్తుంది. సెంటర్ నుంచి దూరంగా ఉన్న పాయింట్ హయ్యర్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఫెయిర్ ఇంటర్ప్రిటేషన్ కోసం ప్రతి యాక్సిస్ మీద సేమ్ స్కేల్ ఉండాలి. చార్ట్ ని ట్రేడ్ బై ట్రేడ్ చదవాలి. ఇక్కడ బ్లూ స్ట్రెయిన్ ఏ గ్రోత్ మరియు స్ట్రెస్ టాలరెన్స్ లో స్ట్రాంగర్, పింక్ స్ట్రెయిన్ బి ఎఫిషియన్సీ, క్వాలిటీ మరియు ఈల్డ్ లో స్ట్రాంగర్. ఓవరాల్ షేప్, స్ట్రెంత్స్ మరియు ట్రేడ్ ఆఫ్స్ ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఎన్క్లోజ్డ్ ఏరియా ఒకటే చూసి జస్ట్ చేయకూడదు. ఏ ప్రొఫైల్ కూడా ఆటోమేటికలీ బెస్ట్ కాదు. ప్రిఫర్ స్ట్రెయిన్ బయోలాజికల్ గోల్ మీద డిపెండ్ అవుతుంది. శాంపుల్ సైజెస్, ఎర్రర్ బార్స్ మరియు స్టాటిస్టికల్ టెస్ట్ లాంటి సపోర్టింగ్ ఎవిడెన్స్ లేకుండా స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ ని క్లెయిమ్ చేయకూడదు. కాబట్టి యాక్సెస్ లెజెండ్స్ మరియు స్కేల్ ని చెక్ చేసి ప్రతి ట్రేట్ ని సెపరేట్లీ కంపేర్ చేసి కంప్లీట్ ప్రొఫైల్ ని బయోలాజికల్ కాంటెక్స్ట్ లో ఇంటర్ప్రిట్ చేయండి. గుర్తుంచుకోండి, యాక్సెస్ ని చదవండి, స్కేల్ ని రెస్పెక్ట్ చేయండి, ఎవిడెన్స్ ని ఫాలో అవ్వండి. కాలమ్ చార్ట్, బార్ చార్ట్ మరియు రేడార్ చార్ట్స్ తో కంపేర్ ఫ్యామిలీని కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ పార్ట్ 5 లో చేంజ్ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యి లైన్ గ్రాఫ్ తో స్టార్ట్ చేస్తాం. అప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి.
ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మనం గుడ్ బై చెప్పే ముందు ఒక బ్యూటిఫుల్ థాట్ తో ఈ వీడియోని ఎండ్ చేద్దాం. లిసన్ టు అడ్వైస్ అండ్ యాక్సెప్ట్ డిసిప్లిన్ అండ్ అట్ ద ఎండ్ యూ విల్ బి కౌంటెడ్ అమంగ్ ది వైస్. ఈ థాట్ కి అర్థం ఏంటి అంటే, తల్లిదండ్రులు, టీచర్స్ లేదా అనుభవం ఉన్నవారు మనకు మంచి సలహాలు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎవరైనా మన తప్పులను సరి చేసినప్పుడు కోపం తెచ్చుకోకుండా ఆ కరెక్షన్ ని యాక్సెప్ట్ చేసి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సలహా విని డిసిప్లిన్ తో నడుచుకుంటే మంచి అలవాట్లు పెరుగుతాయి. తప్పుల నుంచి నేర్చుకుంటాం మరియు మంచి డెసిషన్స్ తీసుకోవడం వస్తుంది. ఎప్పుడూ నేర్చుకోవడానికి, మారడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి మెల్లగా తెలివైన వ్యక్తిగా మారుతాడు. ఈ వీడియో ఇంగ్లీష్ మరియు హిందీలో కూడా అవైలబుల్ గా ఉంది. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు డీప్ ఇన్సైడ్ బయోసైన్సెస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.